ఈరోజు నేను మీతో ఒక 4 రకాల విజ్డమ్ గురించి మాట్లాడతాను. సామెతలు 4:7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. దీన్ని మనం మన యొక్క భాషలో మాట్లాడితే చదువు గురించి మాట్లాడతాం, లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడతాం. చివరి దినాల్లో దేవుని బిడ్డలు తప్పిపోకూడదు అంటే వారికి జ్ఞానము, క్రీస్తే దేవుని జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానములో వారు పరిపక్వతలోనికి రావాలి. 1 కొరింథీ 1:24 చివరి లైన్ మాత్రమే చదువుదాం. జ్ఞానం ఎవరు? జ్ఞానం అనేది వ్యక్తి. క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానమును సంపాదిస్తూ ఉండగా, నీ నుంచి జ్ఞానము ప్రకాశిస్తూ ఉండగా దేవుడు మహింపరచబడతాడు. 4 రకాలైన జ్ఞానము యాకోబు మాట్లాడతాడు. యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, గమనించాలి, పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఒకటి ఉందట. దాని అర్థం ఏమిటో తెలుసా? మనుషులు కింద ఉన్న జ్ఞానాన్ని అనేది ఒకటి ఉంది, మనకి కావలసింది పైనుంచి వచ్చే జ్ఞానం. సో సెక్యులరిజం జ్ఞానం, ఈ లోకంలో ఏమిటంటే స్వేచ్ఛ. నీకు అది స్వేచ్ఛను ఇవ్వటానికి పిలుస్తూ ఉందనుకోండి, బీ కేర్ఫుల్. స్వేచ్ఛ కావాలి అంటాడు మనిషి. గమనించండి, అది పైనుంచి వచ్చే జ్ఞానం కాదు. అది దీనికి కావలసిన యొక్క పరిష్కారం ఏమిటి అంటే 119 కీర్తన 19వ వచనం. నేను దిక్కులేని వాడుగా, నేను పరదేశిగా ఉన్నాను ఈ లోకంలో. స్ట్రేంజర్ అంటే ఈ లోక సంబంధి కాదు అని. ఇదేమంటున్నాడు తెలుసా? నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు. ఆజ్ఞ అనేది నీకు స్వేచ్ఛను లిమిట్ చేస్తుందా? ఆజ్ఞ అనేది స్వేచ్ఛను నీకు ఓపెన్ చేస్తుందా? దేవుని యొక్క ఆజ్ఞలు నిజంగా నీకు స్వేచ్ఛనిస్తాయి. దాని అర్థం ఈ యొక్క భూమి మీద నువ్వు ఎక్కడ ఎట్లా నడవాలో నీకు సహాయం చేస్తాయి. నీకు ఆజ్ఞ తెలియదు అనుకో, నువ్వు ఇరుక్కుపోతావు. ప్రతిరోజు భయంతో బ్రతకాలి. ఏ భయంతో? మరణ భయంతో బ్రతకాలి. ఆజ్ఞ లేదనుకో, నీకు ఎలా బ్రతకాలి? నువ్వు మరణ భయం, మరణానికి దాసుడు అయిన మరణ భయం. నేను చనిపోతే నా పరిస్థితి ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది? ఒక భయముతో నువ్వు బ్రతికే జీవితం అది స్వేచ్ఛ జీవితం. అది భయము లేకుండా జీవించే జీవితము స్వేచ్ఛ జీవితము. భయము లేకుండా జీవించడం అనేది ఆయన ఆజ్ఞలు కట్టడలో మాత్రమే సాధ్యం. ఆజ్ఞలు నీకు లేకపోతే, ఆజ్ఞలు నీకు తెలియకపోతే నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు. నీకు ఏదేమిటో తెలిసినప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండగలవు. లేకపోతే ఏది చేయాలన్నా భయపడాల్సి వస్తుంది. నాకు స్వేచ్ఛ అనే మాటలు కాదు కావాల్సింది, నాకు భయము లేని జీవితం జీవించే ఆజ్ఞలు నాకు కావాలి. ఈ లోకంలో మనిషికి కావాల్సింది ప్రాణ భయము, మరణ భయము లేని ఒక జీవితం కావాలి. నీకు దేవుడిచ్చే గొప్ప దీవెన ఏమిటంటే భూలోకపు జ్ఞానము కాదు, దేవుడిచ్చేది పరసంబంధమైన జ్ఞానం. భూలోకపు జ్ఞానము నిన్ను చాలా మత్తుడుని చేసి, నిన్ను టాక్సిక్ చేసి, నీకు ఒక విధమైన ఒక లైక్ నేను ఒక మత్తులోనికి తీసుకువెళ్ళి వాడు ఏమంటాడంటే స్వేచ్ఛ, మీకు స్వేచ్ఛ, మీకు స్వేచ్ఛ, మీకు స్వేచ్ఛ అంటాడు. నీకు కావాల్సింది స్వేచ్ఛ. ఎందుకు? నువ్వు ఎక్కడ బంధింపబడ్డావు? నీకు స్వేచ్ఛ కాదు కావాల్సింది, నీకు మరణ భయం అనే దాసత్వము నుండి విడుదల కావాలి. చూడండి, మేము అందరినీ పూజిస్తాం, మాకందరూ సమానమే, కానీ నీ లోపల ఒక భయం ఉంది, నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావని. నువ్వు అది స్వేచ్ఛ, అది భూ సంబంధమైన బోధ. షల్ వి గో టు ద నెక్స్ట్? 2వ దానికి వెళదాం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, లేదా దీనికి ఉన్న పేరు ద న్యాచురల్. ప్రకృతి అంటే ఏంటంటే న్యాచురల్. ఇంకొంచెం అర్థం చేసుకోవటానికి సెన్షువల్, ఒకటి మనం గ్రహించి మాట్లాడేది సెన్షువల్. ఇంకొక మాటలో చెప్పాలంటే అన్స్పిరిచువల్. అది ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు. ఇట్ ఈస్ సెన్షువల్ విజ్డమ్ ఆర్ ఇట్ ఈస్ అన్స్పిరిచువల్. ఆత్మ సంబంధము కాని యొక్క జ్ఞానం, దేవుని యొక్క విషయాలను గ్రహించగలిగే జ్ఞానము కాదని. ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటింగ్ అని వచ్చింది. దాంట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలంటే మీరు ముందు ఎలక్ట్రాన్స్ గురించి చదవాలి. అంటే లేకపోతే ఒక ప్లేస్ లో ఉంటుంది, ఒకసారి వేవ్గా ఉంటుంది, ఒకసారి ఇదట ఎవరైనా దాన్ని గమనిస్తున్నారని తెలిస్తే పార్టికల్ లాగా కనిపిస్తుంది అంట. ఎవడు గమనించట్లేదంటే వేవ్ లాగా ఉంటుందంట. అది ఏంట్రా బాబు అంటే మాకు తెలియదు, అది అంతే అన్నారు. నేనేం మాట్లాడుతున్నాను తెలుసా మీకు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, వీనికున్న జ్ఞానముతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలని డిబేట్లు,
వాదనలు, రుజువులు చూపించు దేవుణ్ణి, నీ జ్ఞానముతో దేవుడిని నువ్వు అర్థం చేసుకోలేవు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఇది. దేవుడు ఎక్కడా అని ప్రశ్నించే జ్ఞానం. అందుకని దేవుడు ఆ జ్ఞానానికి ఫూల్ సేస్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో గాడ్. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడు. కాబట్టి వాడు అంటాడు, ఎక్కడ దేవుడు నాకు చూపించంటాడు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అదేం చెప్తుందంటే దేవుడు వాడికి వెరితనంగా కనిపిస్తాడు. లేఖనాలను చూద్దామని 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధమైన మనుషుడు. మనం ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అసలు వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి, దేవుని నుంచి తొట్టిల్లిపోకుండా చాలా సమీపంగా వస్తాయి ఈ జ్ఞానాలన్నీ కూడా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఏంటండి, దేవుని ఆత్మ సంబంధమైన విషయములను, మళ్ళా చెప్పు, దేవుని ఆత్మ సంబంధమైన విషయములను, ప్రకృతి సంబంధమైన జ్ఞానము మీరు గ్రహించాల్సింది దేవునిని అంగీకరించదు. ప్రకృతి సంబంధమైన వాడు ఏంటో తెలుసా, నా దేవుడు ఉన్నాడు అని నమ్ముతాడు కానీ జ్ఞానాన్ని అంగీకరించడు, లేదా దేవుని జ్ఞానాన్ని అంగీకరించడు, లేదా క్రీస్తుని అంగీకరించలేడు. యేసు క్రీస్తు ప్రభువారిని ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగిన మనిషి అంగీకరించలేడు. ఎందుకంటే దేవుణ్ణి తన జ్ఞానముతో గ్రహించాలని ప్రయత్నం చేస్తాడు. తన జ్ఞానంతో దేవుణ్ణి ఎరగాలని ప్రయత్నం చేస్తాడు. తను అనుకుంటున్న యొక్క వాటికి జవాబు దొరకాలి అని ప్రయత్నం చేస్తాడు. దేవుణ్ణి ఆ విధంగా నువ్వు ఎరగలేవు. దేవుణ్ణి నువ్వు ఎరిగే విధానము, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని విశ్వసించాలి. దేవుని యొద్దకు ప్రకృతి సంబంధమైన వాడు దేవుని యొద్దకు వచ్చే మాటలు వాడికి వెర్రితనంగా ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చే మాటలు ఏమిటంటే, యేసుక్రీస్తుని పాపముల నిమిత్తము రక్తము కార్చి నీకు యజ్ఞముగా మృతి చెందాడు, ఆయన యొద్దకు నువ్వు వస్తే నీ పాపములు క్షమింపబడతాయి అంటే, ఆయన చచ్చిపోయిన వాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు అంటున్నా, ఆయన నన్నెలా మార్చగలడని నువ్వు అనుకుంటావు. నీ జీవితము మార్చబడటం ఏమిటో నీకు తెలియదు. ఆయనను నీ హృదయంలోనికి అంగీకరించే వరకు ఆయనను ఎరగలేదు. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? 1 కొరింథీ 3:18 ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తన జ్ఞాని అని అనుకుంటున్న ఎడల జ్ఞాని ఎగినట్లు వాడు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అర్థమవుతుందండి ఈ మాట? సొల్యూషన్ ఏంటి? వీడు జ్ఞానము అసలు వీడిది జ్ఞానమే కాదు. 3వది డెవిలిష్, లేకపోతే దెయ్యముల బోధ. 1 తిమోతి 4:1. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. చాలు, దెయ్యము బోధ డైరెక్ట్ గా దేవుని వాక్యాన్ని అటాక్ చేస్తుంది, దేవుని ప్రిన్సిపల్స్ ని అటాక్ చేస్తుంది. ఇది నిజమా? ఏది? దేంతో నాకు పని లేదు, ఆయన మాటతోనే నాకు పని, ఆయన బోధతోనే నాకు పని, ఆయన కట్టడలతోనే నాకు పని. మీరు తిన్న దినాన చనిపోతారని నిజమా? చావనే చావు. ఏమిటి దెయ్యముల బోధ? వివాహాన్ని దేవుడు కొంతమందికి ఆయన రాజ్యం కొరకు ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ వివాహం లేదని ప్రభు చెప్పలే. అయితే రానున్న దినాల్లో క్రైస్తవుల్లో గాని లేకపోతే వేరే లోకములో గాని దెయ్యాల బోధలు ఏమవుతాయి అంటే, నువ్వు వివాహం చేసుకోకూడదు, అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అది తినకూడదు, ఇది తినాలి, అది తింటే అపవిత్రం అవుతావు, ఇది తింటే పవిత్రం అవుతావు, అది ముట్టుకుంటే అపవిత్రం అవుతావు, ఇది తుట్టుకుంటే పవిత్రం అవుతావు. దేవుని బిడ్డలు కృతజ్ఞత చెల్లించి తినవచ్చు అన్న విషయాలను అపవాది ఏం చేస్తాడు తెలుసా? తినకూడదు. దేవుడు తినమన్నవి తినకూడదు. దేవుడు ఎందుకు తినమన్నాడు? ఆత్మ బ్రతకటం కోసం కాదు, శరీరం బ్రతకటం కోసం. ఆ శరీరం దేవుని యొక్క ఆలయం, అవి తినకూడదు. ఓ మాటలో చెప్పాలంటే శరీరాన్ని స్లోగా చంపేయటం. ఆ యొక్క ప్రకటనల గ్రంథానికి వద్దాం. 2వ అధ్యాయం. ఏమి తింటున్నారో చూడండి. అవైతే తినరు గాని ఇంకేం తింటున్నారో. 2వ అధ్యాయము 20వ వచనం. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు ఇంతకేమో తినద్దన్నది, ఇక్కడేమో తినమన్నది. ఏం చేస్తుంది? వారికి బోధించుచు ఉన్నది. 24వ వచనం. 24వ వచనం. 20-24. తుయతైరు కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారితో నేను చెప్పినదేమనగా,
మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. దేవుడికి స్తోత్రం. సాతానుడు కొన్ని బోధలు తీసుకొస్తున్నాడు. ఏమిటి సాతానుడు తీసుకొచ్చే బోధ? ఏమిటి దయ్యముల జ్ఞానము అంటే ఏమిటో తెలుసా అండి? దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడేది దెయ్యపు జ్ఞానం. అందుకని మీకు వాక్యం తెలియాల, అప్పుడే సాతానుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుస్తుంది. విగ్రహాలకు పెట్టింది తినకూడదు. విగ్రహానికి పెట్టి నువ్వేమైనా విగ్రహం తినకపోతే నువ్వెందుకు బాధపడతావు? నువ్వు కాదు బాధపడుతుంది, నీలో ఉన్న ఆత్మ నీకు నువ్వు వానికి మధ్య భేదాన్ని తీసుకొస్తుంది. నువ్వు సెక్యులర్ వరల్డ్ కదా, వాడికి ఇష్టం, వాడికి కొంతమంది అలా వాడికి ఇష్టం లేదు, వాడిని ఎందుకు బలవంతం చేస్తావు? నీకు ఇష్టం నువ్వు చేసుకో అని కొంతమంది మాట్లాడతారు. కానీ లోపల నేను చేసింది వాడు చేయడేంటి? ఎందుకు చేయడో తెలుసా? నీకు జ్ఞానం లేదు, వాడికి జ్ఞానం ఉంది. దేవుడు విగ్రహం కాదు. విగ్రహానికి నేను దేవుడిని విగ్రహంలో చూసుకుంటున్నాను. మీ అమ్మను కూడా విగ్రహంలో చూసుకో. అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఫోటోలో చూసుకునేటప్పుడు ఫోటోలో చూసుకో. ఇది నీకు జ్ఞానం లేదు. అసలు దేవుని విషయాలు ఎలా ఉంటాయో జ్ఞానం నీకు తెలియదు. కాబట్టి అజ్ఞానిగా నువ్వు బ్రతుకుతున్నావు, నన్ను కూడా అజ్ఞానిగా ఉండమంటున్నావు. జ్ఞానం కలిగిన తర్వాత నేను ఉండనట్లా, నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది. సాతానుడు బోధలు ఏమిటో తెలుసండి? దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వాడు బోధ తీసుకొస్తాడు. దేవుడు సున్నతి లేదు అంటాడు. వాడేమంటాడు తెలుసా? సున్నతి లేకపోతే మీకు దేవుని రాజ్యం లేదంటాడు. దయ్యముల బోధ. నీ ముందు అద్భుతాలు, నీ ముందు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, తప్పుడు బోధలోకి తీసుకువెళ్తాడు. పైనుంచి వచ్చు జ్ఞానం. ఈ జ్ఞానం మీరు ఎలా తెలుసుకుంటామయ్యా? ఈ 3 తెలుసుకున్నామంటే ఈ జ్ఞానం గురించి ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మిమ్మల్ని నేను కట్టాలి, మీరు తొలగిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? 17వ వచనం 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3:17లో పైనుండి వచ్చే జ్ఞానము గమనించండి, ఈ విషయాలు ఉండాలి. మీ దగ్గరికి వచ్చే విషయాల్లో ఈ విషయాలు మొదట అంటే ఏమిటో తెలుసండి? పవిత్రమైందంటే మోరల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్డిఫైన్డ్. మోరల్లీ, స్పిరిచువల్. మోరల్లీ అంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు, అంతే కదండి. ఒక పురుషుడు 4 భార్యలను చేసుకోవటం, 2 జీవించటం నైతిక విలువ కాదు. అది నైతిక విలువలు అంటే మనిషిగా బ్రతకాలి. మోరల్లీ అండ్ స్పిరిచువల్ అన్డిఫైన్డ్, పవిత్రమైనది. ఆత్మీయంగాను భౌతికంగాను పవిత్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవది సమాధానకరమైనది. అది ఎలా ఉంటుందండి? కన్సిడరేట్ అని రాసు. కన్సిడరేట్. అది ఒక మనిషి కొన్ని విషయాల్లో సమాధానంగా ఉండటానికి అది ఏం చేస్తుందంటే అది కొంచెం కలిసి తగ్గించుకొని అది పోతూ ఉంటుంది. సమాధానం సాధ్యమైనంత వరకు మీరు అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండు. ఆమేన్. సో ఆ జ్ఞానంలో ఈ స్వభావాలు ఉంటే ఏముంటాయి? పవిత్రత ఉంటుంది. అదేమంటది? సమాధానకరం. మృదువైనది, సులభముగా లోబడినది. మీకు తెలియాలి, సులభంగా లోబడినది. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు నా దగ్గరికి వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ప్రవచనం చెప్పావు అనుకో. నువ్వు ప్రవచనం చెప్పిన తర్వాత నేను వచ్చి అది వాక్యానుసారం కాదని, ఆ వాక్యం కరెక్ట్ కాదని నేను చెప్పాను అనుకో. ఒకవేళ నువ్వేం ఫీల్ అవుతావు? లోపల గాయపడతావు, నొచ్చుకుంటావు. లేకపోతే అది కరెక్ట్, నేను దేవుడి నుంచి పక్కా విన్నా అని నువ్వు లేస్తావు. జ్ఞానం ఏంటి? ఇక్కడ రాయబడింది. అది అక్కడి నుంచి వస్తే ఇక్కడ నువ్వు లోపడతావు. ఒక రోజున ప్రభు నాతో మాట్లాడాడు. బావయ్యను పిలిచి ఏలియా అని పేరు పెట్టి ప్రార్థన చేయన్నాడు. చేశాను. ఆ రోజున అతను గొప్ప విడుదల. ఈరోజు ఏలియానే తెలుసా? ఎవరైనా దగ్గరికి వచ్చి ఏలియా, దేవుడు ఏ చోలో మాట్లాడాడు? ఏలియా అని ఎందుకు మాట్లాడతాడు? ఆల్రెడీ ఏలియా అని ఒక పేరు ఇస్తే బైబిల్లో ఏలియాలు ఎంతో మంది ఉండరు. ప్రపంచంలో ఒక వ్యక్తి ఒకడే ఉంటాడు, కాబట్టి పేరు కూడా అంతే ఉండదు. నా దగ్గరికి వచ్చి వాగ్దానం చేశాడు, వాదనలోకి వచ్చాడు అనుకోండి, నేనేం చేస్తాను? ప్రభు చెప్పాడు, నేను చేశాను. నేనేం వాదనకు వెళ్ళను, పాయింట్ ప్రూవ్ చేయటానికి నిలబడను. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు నిశ్శబ్దంగా ఉంటావు. ఆ ఆత్మ నీకుంటుంది. నీకు నువ్వుగా కల్పించుకుంటే నువ్వు తప్ప ఎవరు నిలబడతారు? నువ్వే నిలబడతావు. దేవుడు మాట్లాడితే దేవుడు నిలబడతాడు, నువ్వు మాట్లాడితే నువ్వే నిలబడాలి. అన్నారు. ఇక్కడ చూడండి ఆ మాట, సులభంగా లోబడినది. అది 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 తీర్పు తీర్చబడినప్పుడు, పెద్దల మధ్య తీర్పు తీర్చబడినప్పుడు, ప్రవక్తలను తీర్పు తీర్చబడినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు, లోబడుతుంది. దేవుడు ఒక మాట నాకు బయలుపరిచాడు అన్నప్పుడు, దాని గురించి లేఖనపు వెలుగుల్లో చూసినప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు అది లోబడుతుంది. పైనుంచి వచ్చే జ్ఞానము లోబడటం ఉంటుంది. కరముతో మంచి ఫలము నిండుకొని పక్షపాతమైన వేషధారణైన లేనిదై ఉన్నది. మీకు ఈ యొక్క పైనుంచా ఈ జ్ఞానము
సపోజ్ నీ జీవితంలోనే సులభంగా లోబడని ఒక విషయం దేవునిది అని నువ్వు నిలబడచ్చు. సులభంగా లోబడకపోతే అది నువ్వు గ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది. దేవుని మాటే, కానీ దేవుని నుంచే వచ్చింది ఆ మాట. నీకు ఇప్పుడు నువ్వు గ్రహించుకోవాలి. ఈ విధంగా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందనే 3 రకాలైన జ్ఞానము, భూ సంబంధ, ప్రకృతి సంబంధ, దయ్యముల ఈ జ్ఞానము గూర్చి లేఖనాలు చెప్తున్నాయి. ఇవి ఏంటో నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుని జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఏమంటే విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా, ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఇక ఈ దయ్యముల బోధ బట్టి ఏమవుతుందండి, విశ్వాసమే భ్రష్టత్వం వచ్చేస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలు, మనకి కలుగుచున్న జ్ఞానము, మనం గ్రహిస్తున్న జ్ఞానం ఏమిటి? అందుకనే మిమ్మల్ని వాక్యం చదవండి 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 అని. ఒక వ్యక్తి దేవుని యొక్క జ్ఞానం యొక్క కొలబద్దలు తెలుసుకోకుండా, ఈ లోకపు జ్ఞానం ఏ విధంగా నీ దగ్గరకు వస్తుందో నువ్వు గ్రహించకుండా ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతావు. అలా అవ్వకూడదని ఈరోజు ప్రభు మాటలు మనకి